జనవరి నుంచి వైఎస్ఆర్ పెన్షన్ కానుక 3,000కు పెంచుతామని 3,000కు పెన్షన్ పెంచుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని పూర్తిగా నెరవేరుస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. విశ్వసనీయతకు ఈ ప్రభుత్వం మారుపేరుని రుజువు చేస్తున్నామని చెప్పారు. జనవరి 19న అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నామని తెలిపారు. జనవరి 23 నుంచి 31 వరకు ఆసరా కార్యక్రమం, ఫిబ్రవరి 5 నుంచి 14 వరకు వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం కొనసాగుతుందన్నారు. తాడేపల్లిలోని తన కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో సమీక్ష నిర్వహించారు. పెన్షన్లు, ఆసరా, చేయూత పథకాలపై అధికారులతో సమీక్ష జరిపారు. జనవరిలో 3, ఫిబ్రవరిలో 1 మొత్తం 4 ప్రధానమైన కార్యక్రమాలు చేస్తున్నామని, ఎక్కడా కూడా పొరపాట్లు లేకుండా చూసుకోవాలని సీఎం సూచించారు. ప్రతి కార్యక్రమానికి ఫ్రీ లాంచ్, పోస్ట్ లాంచ్ కార్యక్రమాలు ఉంటాయని, అవి సక్రమంగా నడిచేలా కలెక్టర్లు షెడ్యూల్ చేసుకోవాలన్నారు. వైసీపీ ప్రభుత్వం రాకముందు ఎన్నికలకు 2 నెలల ముందు వరకు పెన్షన్ కేవలం 1,000 రూపాయలు మాత్రమే ఇచ్చేవారని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3,000 రూపాయలకు పెంచుకుంటూ వచ్చామని అన్నారు. వైసీపీ రాకముందు పెన్షన్ల సంఖ్య 39 లక్షలు, ఇప్పుడు 66 లక్షలు ఉందని, ప్రతి అడుగులోనూ కూడా ఏ లబ్ధిదారు మిగిలిపోకూడదు, ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలి, ఎవరూ కూడా ఇబ్బందులు పడకూడదని ఎప్పుడూ లేని విధంగా వాలంటీర్ సచివాలయ వ్యవస్థను గ్రామస్థాయిలో తీసుకువచ్చామని చెప్పారు. ఆదివారమైనా పండుగైనా సరే 1వ తారీఖున చక్కటి చిరునవ్వుతో పెన్షన్ ఇంటి వద్దే ఇచ్చే పరిస్థితిని తీసుకురాగలిగామని తెలిపారు. అర్హత ఉండి ఎవరైనా ఎక్కడైనా మిగిలిపోయిన సందర్భాల్లో వారికి పథకాలు వర్తింపచేసే బై యాన్యువల్ కార్యక్రమం జనవరి 5న జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం జరిగేలోపే దాదాపు 1.7 లక్షల పెన్షన్లు 1వ తేదీ నుంచే ఇస్తారన్నారు. ప్రజాప్రతినిధులు అందరూ కూడా పెన్షన్ కానుక కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. ఎమ్మెల్యేలు ప్రతి మండలంలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని, దీనిని షెడ్యూల్ చేసుకోవాలని పేర్కొన్నారు. 6 నెలల ముందు వరకు పెన్షన్ల సంఖ్య ఎంత అంటే 39 లక్షలు. 20 అక్షరాల పెన్షన్ల సంఖ్య కూడా దాదాపుగా 66 లక్షలు. ప్రతి అడుగులోనూ కూడా ఏ ఒక్క బెనిఫిషియరీ, ఏ ఒక్క అవ్వాతాత కూడా మిగిలిపోకూడదు, ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలి, ఏ ఒక్కరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండకూడదు అని చెప్పి ఒక వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ గ్రామ స్థాయిలోనే తీసుకొని రావడమే కాకుండా 1వ తారీఖు అనేది అది ఆదివారమైనా కానీ పండగ రోజైనా కానీ పొద్దున్నే 1వ తారీఖు పొద్దున్నే వాలంటీర్ ఇంటికి వచ్చి మరీ చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెప్పి పెన్షన్ ఇచ్చే ఒక గొప్ప పరిస్థితిని కూడా తీసుకొని రావడం జరిగింది. ఈ పరిస్థితిని, ఈ మార్పును ఏదైతే మనం తీసుకొని రాగలిగామో, ఈ మార్పును మనం ఈ 5 సంవత్సరాల కాలంలో, ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఏ రకంగా ఈ మార్పు తీసుకొని రాగలిగాము, ఏ రకంగా మనం ఇంత మంచి చేయగలిగినాము, ఎలా చేయగలిగినాము, ఏ మేరకు చేస్తూ ఉన్నాము అన్నది ప్రతి గడపలోనూ కూడా తీసుకొని పోయే కార్యక్రమం చేయాలి. 2వ కార్యక్రమం 19వ తారీఖున అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ 2వ కార్యక్రమంగా చేస్తూ ఉన్నాం ఈ నెలలో. 3వ కార్యక్రమం వైఎస్ఆర్ ఆసరా 23వ తారీఖున మొదలు పెడితే 31వ తారీఖు దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది. కుప్పంలో తనకు 1,00,000 ఓట్ల మెజారిటీ రానుందని టీడీపీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. తాము 1,00,000 ఓట్ల మెజారిటీని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. తనకు 1,00,000 మెజారిటీ రావాలంటే గుండెకాయ వంటి గుడిపల్లెలో మొత్తం ఓట్లన్నీ టీడీపీకే పడాలని పిలుపునిచ్చారు. సీఎం అవ్వాలని, లేదంటే ఎమ్మెల్యే అని పిలుపు కోసమో తనకు ఓట్లు వేయాలని అడగటం లేదని, వైసీపీ అరాచకాలు, ఆ ప్రభుత్వం అహంకారానికి, నియంతృత్వానికి చరమగీతం పాడాలనేది తన లక్ష్యమన్నారు. చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుప్పం నియోజకవర్గంలోని గుడిపల్లిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. గుడిపల్లి నాకు గుండె లాంటిదన్న ఆయన కుప్పంలో 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీలో భాగంగా సూపర్ 6 హామీలను అమలు చేసి తీరతామన్నారు. నిరుద్యోగులకు నెలకు 3,000 ఇస్తామని, యువత ఇంట్లో కూర్చుంటే మార్పు రాదన్నారు. 100 రోజులు తమ కోసం, మీకోసం పనిచేయాలని ప్రజలు తెలుగుదేశం శ్రేణులకు పిలుపునిచ్చారు. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందన్న చంద్రబాబు ప్రజల జీవితాలను మార్చే బాధ్యత టీడీపీ, జనసేన తీసుకుంటాయని హామీ ఇచ్చారు. వైసీపీకి 100 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని, ఆ పార్టీ సినిమా అయిపోయిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు చంద్రబాబు. ప్రతి ఇంటికి 2 ఆవులు ఉంటే మంచిదని ఎప్పుడో చెప్పానన్న చంద్రబాబు అప్పుడు తనను ఎగతాళి చేశారని విమర్శించారు. పాడిని పరిశ్రమగా తయారు చేసి ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకువస్తారని అన్నారు.
నన్ను చాలా ఆత్మీయుడిగా మీ ఇంటి సభ్యుడిగా చూసుకుని నన్ను ఆదరిస్తూనే ఉన్నారు. 35 సంవత్సరాలుగా గౌరవించారు. మళ్ళీ రేపు ఎన్నికలకు వస్తా ఉంటే మీరు ఏమాత్రం భయపడవలసిన అవసరం లేదు. మేము మీ వెంటేనని మరొక్కసారి మీరందరూ కూడా స్వాగతం పలికే పరిస్థితికి వచ్చారు. నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఇప్పటికి 35 ఏళ్ళు అయింది. మళ్ళీ ఎలక్షన్కి వస్తున్నాం. నేను ఎప్పుడూ చెప్పాను, నాకు కుప్పం నా సొంత గ్రామం లాంటిది, నా సొంత కుటుంబం లాంటిది. అందులో గుడిపల్లి ఎప్పుడు కూడా దీనికి గుండెకాయ లాంటిది. ఒకప్పుడైతే 90%, 95% ఓట్లన్నీ మనకే పడేటివి. ఇప్పుడు కూడా నాకేమాత్రం అనుమానం లేదు, రేపు జరిగే ఎన్నికల్లో 1,00,000 ఓట్ల మెజారిటీ లక్ష్యంగా మనం ముందుకు పోతున్నాం. ఆ 1,00,000 ఓట్ల మెజారిటీ రావాలంటే గుండెకాయ లాంటి గుడిపల్లిలో మొత్తం ఓట్లు మనకే పడాలి. ఈరోజు నేను వచ్చింది నేనేదో ముఖ్యమంత్రి కావడానికి కాదు, మళ్ళీ కుప్పం ఎమ్మెల్యే అనిపించుకోవడానికి కాదు. ఒకటే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, 5 సంవత్సరాలు పరిపాలన మీరు చూశారు, తెలుగుదేశం పార్టీ పాలన మీరు చూశారు. నాలాంటి వాడికి మాజీ ముఖ్యమంత్రిని రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ సమయం నేనే ముఖ్యమంత్రి మీ అందరి దయ వల్ల. కుప్పం గర్వపడే విధంగా మీరు నన్ను ఎంపిక చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 4.5 విధ్వంసకర అరాచక పాలన సాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు సీఎం జగన్మోహన్ రెడ్డి తన స్టిక్కర్లు వేసుకుని ప్రచారం చేసుకుంటున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్కు కేంద్రం 1,100 కోట్లు నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 385 కోట్ల నిధులు చెల్లించకపోవడంతో పనులు నెమ్మదించాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతో పరిపాలన సాగిస్తున్న ఈ జగన్ రెడ్డి అతని బొమ్మను వేసుకుని ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. జనసేన బీజేపీలు పొత్తులోనే ఉన్నాయని, తెలుగుదేశంతో కలిసి వచ్చే విషయం కేంద్ర అధినాయకత్వం నిర్ణయిస్తుందన్నారు. కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్కు కేంద్ర ప్రభుత్వం 1,100 కోట్లు నిధులు ఇచ్చిందన్నారు. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 385 కోట్లు నిధులు చెల్లించకపోవడం కారణంగా ఇక్కడ పనులు నెమ్మదించాయని ఆమె గుర్తు చేశారు. అది రాష్ట్ర ప్రభుత్వ మాధ్యమంగా జరగాలి. ఇవాళ జీవన్ జ్యోతి యోజన ఉందండి, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన. భారతీయ జనతా పార్టీ ఎక్కడా కూడా మోడీ జీవన్ జ్యోతి యోజన అని పెట్టల. ప్రధానమంత్రి ఇవాళ నరేంద్ర మోడీ గారు కావచ్చు, రేపు ఇంకొకరు కావచ్చు, కానీ ప్రధానమంత్రి ఆ పదవిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది కాబట్టి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన అని ప్రవేశపెట్టారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఏం చేశారండి? దాన్ని చంద్రన్న బీమా. మేము గట్టిగా ప్రశ్నిస్తే ఎక్కడో ఒక మూల ఆంగ్ల అక్షరాలతో PMJJY అని రాశారు. మీకు తెలుసా, నాకు తెలుసా PMJJY అంటే ఏమిటో? అదేవిధంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగనన్న భరోసా. సో ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వాలు, ఎందుకంటే ఫెడరల్ సిస్టంలో స్టేట్ల మాధ్యమంగా మేము కార్యక్రమాలు చేయాలి కాబట్టి వారి పేర్లు మార్చుకుంటున్నారు. కనుకనే ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, మీరు పేరు మార్చడానికి వీల్లేదు అని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో విద్యుత్ రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించామని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో స్మార్ట్ మీటర్లు, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటులో లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రత్యేక కార్యాచరణతో పనిచేస్తున్నట్లు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ తెలిపారు. విద్యుత్ శాఖ నష్టాలు గతేడాదితో పోల్చితే తక్కువ నమోదవడం సంతోషకరమన్నారు. ట్రాన్స్మిషన్ సిస్టమ్ను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విద్యుత్ రంగ అభివృద్ధికి పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. విజయవాడ వెటనరీ కాలనీలోని ది వెన్యూ కన్వెన్షన్ హాల్లో ఏపీసీపీడీసీఎల్ 4వ ఆవిర్భావ దినోత్సవ మహోత్సవాలు 2024 డైరీ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆవిర్భావ వేడుకలు, డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి ఏపీసీపీడీసీఎల్ సీఎండీ
కె సంతోషరావు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ హాజరయ్యారు. విద్యుత్ ప్రమాదాల పట్ల అప్రమత్తం చేసే విధంగా బుర్రకథ, తప్పెటగుళ్లు, సాంఘిక నాటకాల రూపంలో కళా ప్రదర్శనలు నిర్వహించారు. అలాగే పలు కాలేజీలకు చెందిన విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం విజయానంద్ విద్యుత్ రంగ సంస్థల డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ రంగ సంస్థలకు ఉజ్వల భవిష్యత్తు ఉందని అన్నారు. రాష్ట్రంలో నిరంతరం 24 గంటలు 7 రోజులు నాణ్యమైన విద్యుత్ పంపిణీకి కృషి చేస్తున్నామని చెప్పారు. వ్యవసాయానికి పగటి సమయంలో 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నట్లు వివరించారు. విద్యుత్ ఉద్యోగులకు వృత్తి నైపుణ్యం పెంచడానికి నిరంతరం శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ ఏడాది వ్యవసాయ విద్యుత్ మీటర్లు, హై వాల్యూ కస్టమర్లు అంటే నెలకు 200 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగించే వినియోగదారులకు 51 లక్షల స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రస్తుత లక్ష్యమని అన్నారు. ఇంధన శాఖలో ఆర్డీఎస్ఎస్ క్రింద 13,000 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఏపీ జెన్కో కృష్ణపట్నం యూనిట్ 800 మెగావాట్ల ఉత్పత్తి సాధించగలిగామన్నారు. ఈ నెలలోనే విజయవాడ యూనిట్ మరో 800 మెగావాట్ల ఉత్పత్తి సాధించడం జరిగిందన్నారు. దీంతో 35 నుంచి 40 మిలియన్ యూనిట్లు అదనంగా అందుబాటులోకి వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఏపీ జెన్కో అలాగే మరి పోలవరం కానీ, లోయర్ సీలేరు అనేదర్ 215 మెగావాట్స్ కానీ ఇవన్నీ కూడా నెక్స్ట్ 1 or 2 ఇయర్స్లో కంప్లీట్ అవుతాయి. ఇవన్నీ కూడా కంప్లీట్ అయితే నా దృష్టిలో ఒక నెక్స్ట్ 1 or 2 ఇయర్స్లో ఏపీ జెన్కో 10 గిగావాట్స్ కెపాసిటీని దాటే అవకాశం కూడా ఉంటుంది. ఆ దిశగా ఏపీ జెన్కో మేనేజ్మెంట్ కానీ, ఏపీ జెన్కో ఎంప్లాయీస్ అందరూ కూడా కృషి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇక డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ కావచ్చు, ట్రాన్స్కో కావచ్చు, జెన్కో కావచ్చు, వీటితో పాటు రెన్యూవబుల్ రంగం అనేది ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా అభివృద్ధిలోకి వస్తున్న రంగం. మన రాష్ట్రం కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దిశానిర్దేశంలో అలాగే గౌరవ మంత్రివర్యుల యొక్క ఆదేశాల ప్రకారము గత 4 సంవత్సరాలుగా రకరకాలైన పాలసీస్ మనం తీసుకురావడం జరిగింది. ఏపీ సోలార్ కార్పొరేషన్ ద్వారా కావచ్చు, నెట్ క్యాప్ ద్వారా కావచ్చు, మనం చాలా యాక్టివిటీస్ కూడా తీసుకురావడం జరిగింది. ఈ ఒక్క సంవత్సరమే చూసుకుంటే మనము 8,000కు పైగా విండ్ అండ్ సోలార్లో కలిపి కెపాసిటీని పెంచుకోగలిగాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ప్రముఖ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాయుడికి వైఎస్ఆర్సీపీ కండువా కప్పిన సీఎం జగన్ ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పాల్గొన్నారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య విమర్శించారు. టీడీపీ నాయకులు అపాయింట్మెంట్ కోరితే రాజేంద్రనాథ్ రెడ్డి 2 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ వారు అపాయింట్మెంట్ కోరితే గేటు వద్దకు వచ్చి సాదరంగా ఆహ్వానించి లోపలికి తీసుకువెళుతున్నారని, ఇదెక్కడి న్యాయమని నిలదీశారు. శాంతి భద్రతలను కాపాడవలసిన ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య విమర్శించారు. డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలి నానాటికి దిగజారిపోతోందని మండిపడ్డారు. వైసీపీని కాపాడుతూ మిగతా పార్టీలను వేధించడం, నిర్లక్ష్యం చేయటమే డీజీపీ పనే అని ప్రశ్నించారు. టీడీపీ నాయకులు అపాయింట్మెంట్ కోరితే రాజేంద్రనాథ్ రెడ్డి ఈ 2 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా నాయకులు వారి ఇబ్బందులు చెప్పుకోవాలనుకున్న అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు. వైసీపీ వారు అపాయింట్మెంట్ కోరితే గేటు వద్దకు వచ్చి సాదరంగా ఆహ్వానించి లోపలికి తీసుకువెళ్తున్నారని, ఇదెక్కడి న్యాయమని నిలదీశారు. సభ్యతా సంస్కారాలు లేని వ్యూహం. సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అపాయింట్మెంట్ అడిగితే డీజీపీ బయటికి వచ్చి మరీ కార్యాలయంలోకి తీసుకువెళ్లారని విమర్శలు గుప్పించారు. రాష్ట్ర డీజీపీ రోజురోజుకు దిగజారుడు రాజకీయాలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు. తాను అందరినీ సమానంగా చూడాలి, పార్టీలతో అతనికి సంబంధం లేదు, కులాలతో అతనికి సంబంధం లేదు, మతాలతో అతనికి సంబంధం లేదు. తప్పు చేసిన వాడిని శిక్షించాలి, మంచి వాళ్ళని రక్షించాలి, శాంతి భద్రతలు కాపాడాలి. ఇది ఆయన విద్యుక్త ధర్మం. దురదృష్టం, రాజేంద్రనాథ్ రెడ్డి గారు పూర్తిగా విస్మరించి తద్భిన్నంగా వ్యవహరిస్తున్నారు. చాలా బాధాకరం. ఆయన ఏమనుకుంటున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ అలంకారప్రాయమైన లేకుంటే అత్యున్నత స్థానాన్ని నాకు ఇచ్చారు,
నేను సర్వీస్లో ఉన్నంత కాలం నీ బాంఛం దొర అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారికి విశ్వాసపాత్రుడిగా ఉండాలి అనుకుంటున్నాడు ఆయన. తప్పు అంటున్నాను నేను. ముఖ్యమంత్రి గారే డీజీగా ఎంపిక చేసుకుంటారు. అంత మాత్రం చేత మీరు ఆయన అడుగులకు మడుగులు ఎత్తకూడదు. రాజేంద్రనాథ్ రెడ్డి గారు ధర్మాన్ని పాటించాలి, చట్టాన్ని పరిరక్షించాలి, ఆపన్నులను కాపాడాలి, దుర్మార్గులను శిక్షించాలి. ఇది మర్చిపోయి రాజేంద్రనాథ్ రెడ్డి గారు డీజీగా ఉన్నది వైసీపీ పార్టీని కాపాడటం కోసం, మిగతా పార్టీలందరినీ కూడా తరిమేయటం కోసం. సామాజికంగా సాధికారత తీసుకురావడంలో వైసీపీ ప్రభుత్వం గణనీయమైన పురోగతి సాధించిందని వైసీపీ రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి తెలిపారు. 4.5 ఏళ్లలో రాష్ట్రం బ్రహ్మాండమైన అభివృద్ధిని సాధించిందన్నారు. ఏపీ జీఎస్డీపీలో గత ప్రభుత్వంలో 16 ర్యాంకులు ఉంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4వ ర్యాంకుకు తీసుకొచ్చామని, ఇవి ఆర్బీఐ గణాంకాలని చెప్పారు. తలసరి ఆదాయంలో 17వ స్థానం నుంచి 9వ స్థానానికి వచ్చామని అన్నారు. రుణ శాతం కూడా తగ్గించడం జరిగిందన్నారు. సామాజిక సాధికార బస్సు యాత్ర నిన్న పెనమలూరు నియోజకవర్గంలో జరిగింది. తాడిగడప 100 అడుగుల రోడ్డులోని ఎమ్మెల్యే పార్థసారథి కార్యాలయం నుంచి కంకిపాడు బస్టాండ్ వరకు ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే పార్థసారథి ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి, మంత్రులు జోగి రమేష్, మేరుగ నాగార్జున, సమన్వయకర్త మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కైలే అనిల్ కుమార్, రక్షణ నిధి, హఫీజ్ ఖాన్, కృష్ణా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక, ఆర్టీసీ జోనల్ చైర్పర్సన్ తాతినేని పద్మావతి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కంకిపాడు బస్టాండులో సభ నిర్వహించారు. ర్యాలీకి ముందు ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయోధ్య రామిరెడ్డి మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో అన్ని రంగాలను అభివృద్ధిలోకి తీసుకువస్తున్నారని చెప్పారు. టీడీపీ ప్రభుత్వంలో 34,000 ఉద్యోగాలు ఇస్తే వైసీపీ ప్రభుత్వంలో 4,93,000 ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. వ్యవసాయంలో రాష్ట్రం 6వ స్థానానికి చేరుకుందని, పారిశ్రామిక రంగంలో బ్రహ్మాండమైన వృద్ధి రేటు సాధించిందని తెలిపారు. ఆరోగ్య రంగంలో 42,000 కోట్లు ఖర్చు చేశామని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా ఓడరేవులు, ఫిషింగ్ యార్డులు, విమానాశ్రయాలు, సెజ్లు, మెడికల్ కాలేజీలు తీసుకువచ్చామని చెప్పారు. ఎంఎస్ఎంఈ కూడా అంతకుముందు కేవలం 37,000 చిలుకు ఎంఎస్ఎంఈలు ఉంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి 4 లక్షల పైచిలకు మనం తీసుకురావడం జరిగింది. అలాగే రీసెంట్గా అయినటువంటి ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో మనకు దాదాపు 13.5 లక్షల కోట్ల ఎంఓఏలు సైన్ చేశాం. అందులో 8 లక్షల కోట్ల వర్క్స్ ఆల్రెడీ గ్రౌండ్ మీద స్టార్ట్ అయినాయి. ఇవన్నీ కూడా వచ్చే 5 సంవత్సరాల్లో బ్రహ్మాండమైనటువంటి రెవల్యూషన్ తీసుకొస్తాం. అలాగే విద్యలో కూడా మీ అందరికీ తెలుసు, బ్రహ్మాండంగా నాడు నేడు ద్వారా బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంట్ తీసుకొచ్చాం. దాని ప్రకారంగా దేశమే మన వైపు చూస్తోంది, మనం ఏ విధంగా చేస్తామనేటటువంటిది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఇంతకు ముందు గవర్నమెంట్లో 28,000 కోట్లు ఖర్చు చేస్తే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాలే 42,000 కోట్ల పైచిలకు మనం ఖర్చు పెట్టాం. అలాగే వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు కానివ్వండి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానివ్వండి, అర్బన్ క్లినిక్లు కానివ్వండి. ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ పెనమలూరు నియోజకవర్గంలో 1,10,000 మందికి 1,299 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా అందజేయటం జరిగిందన్నారు. 29,000 మందికి పైబడి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మించే కార్యక్రమం చేపట్టామని అన్నారు. నియోజకవర్గంలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించినట్లు పేర్కొన్నారు. ధరలను దృష్టిలో పెట్టుకుంటే ఇదంతా కూడా కళ్ళ విషయమే తప్పితే వాస్తవం జరిగిందని చెప్పేసి ఏ పార్టీ కానీ ఏ వ్యక్తి కానీ కూడా ఆలోచన చేయలే. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఒక చిత్తశుద్ధితో పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ఇల్లు కట్టించాలి, వాళ్ళకు ఒక గూడు ఏర్పాటు చేయాలి, గూడు ఏర్పాటు చేసి భరోసా కల్పించాలి జీవితంలో అనే లక్ష్యంతో దాదాపు 29,000 మందికి 29,000 పైబడి ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళందరికీ ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా చేయడం గొప్ప కార్యక్రమంగా మేము భావిస్తామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ పెనమలూరు మండలంలో ఒక పేదవాడు ఇళ్ల స్థలం కొనుక్కోవాలంటే అది వారికి అందని ద్రాక్షగానే ఉంది 2 సంవత్సరాలు కూడా అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. వాల్మీకి బోయ సోదరులకు బీసీవై పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ అన్నారు. వాల్మీకి సమాజం చాలా వెనుకబడి ఉందని, వారి ఆకాంక్షల సాధన కోసం జనవరి 20వ తేదీన కర్నూలులో వాల్మీకి సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
పొంగనూరు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓటమి ఖాయమైపోయిందని భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ అన్నారు. ఓటమిని పెద్దిరెడ్డి ఒప్పుకున్నందునే ఇతర ఆలోచనలు చేస్తున్నారని, అందుకే తాము పెద్దిరెడ్డిని పొంగనూరు నుంచే పోటీ చేయాలని డిమాండ్ చేస్తున్నామని విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నారు. వెనుకబడిన తరగతుల్లోని వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేరుస్తామంటూ 2019కి ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట తప్పారని అన్నారు. వాల్మీకి సమాజం చాలా వెనుకబడి ఉందని, వారి ఆకాంక్షల సాధన కోసం జనవరి 20వ తేదీన కర్నూలులో వాల్మీకి సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జనవరి చివరిలోగా తమ పార్టీ సంస్థాగత కమిటీల ఏర్పాటు పూర్తి చేసి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఏ పార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేసేందుకు అభ్యర్థులను ఖరారు చేస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించే సమయం వచ్చిందని, ప్రజలు జగన్కు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ఎన్నికలకు సంబంధించి బీసీ యువజన పార్టీ అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది. ఈ జనవరి ఎండింగ్ లోపు పార్టీకి సంబంధించి కమిటీలతో పాటు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వివరాలు కూడా వెల్లడించబోతున్నాము. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో బీసీ యువజన పార్టీ ఈ రెండు పార్టీలకు ధీటుగా ఎన్నికలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతానికైతే పొత్తుల గురించి మేము ఆలోచించడం లేదు. పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేస్తూ రాష్ట్రంలో ఈ రెండు ప్రధాన పార్టీలు చేస్తున్న అరాచకాలని, దోపిడీని అరికట్టడం కోసము ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడానికే బీసీ యువజన పార్టీ ఆవిర్భావం జరిగింది. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మేము ఇండివిజువల్గా పోటీ చేయడానికే సిద్ధంగా ఉన్నాం. పొంగనూరు నియోజకవర్గంలో మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తన ఓటమిని ఎప్పుడో ఒప్పుకున్నారు. అతను చేస్తున్న చర్యల వల్ల కావచ్చు, అతను చేసిన అరాచకాల వల్ల కావచ్చు, ఈరోజు అది పూర్తిగా బయటపడింది. అయితే పొంగనూరు నియోజకవర్గ ప్రజల తరపున నేను ఒక్కటే కోరుకుంటున్నాను, పొంగనూరు నియోజకవర్గం నుండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారే పోటీ చేయాలి. ఆయన్ని ఓడించే అవకాశము, అతను చేసిన అరాచకాలు, రౌడీయిజము, దోపిడీకి బుద్ధి చెప్పే అవకాశం పొంగనూరు నియోజకవర్గ ప్రజలకు కల్పించాలని నియోజకవర్గ ప్రజలందరి తరపున నేను కోరుతున్నాను. బందరు పోర్టు పనులను మాజీ మంత్రి ఎమ్మెల్యే పేర్ని నాని నిన్న ఉదయం పరిశీలించారు. తీరంలో జరుగుతున్న పనులను పలు శాఖల అధికారులు విలేకరులతో కలిసి సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చొరవతో ఈ పనులు జరుగుతున్నాయని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. బందరు ప్రజల చిరకాల వాంఛైన పోర్టు నిర్మాణ పనులు తన హయాంలో జరుగుతుండడం ఆనందంగా ఉందన్నారు. ఇప్పుడు ఇక్కడ మనం నుంచున్నది కంటైనర్ యార్డ్. ఈ ఫెర్టిలైజర్ యార్డ్ ఏదైతే ఎరువులు వచ్చి దింపడానికి అదొక 12.4 ఎకరాలు అన్నారు, అది కంప్లీట్ చేశారు. కోల్ యార్డ్ ఒక 54 ఎకరాలకి 53.6 ఎకరాలు పూర్తి చేశారు. కంటైనర్ యార్డు 23 ఎకరాలు చేయాలనుకున్నారు, ఇప్పటికి 15 ఎకరాలు చేశారు. అంటే ఈ డిసెంబర్ ఆఖరిలోపు చేయాల్సిన వీళ్ళు టార్గెట్గా పెట్టుకుని ఇప్పటికి 81 ఎకరాలు పూర్తి చేశారు. టోటల్గా 200 ఎకరాలు ఈ రకంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ సాయిల్లో కార్గో హ్యాండ్లింగ్ కోసం 200 ఎకరాలు సాయిల్ స్టెబిలైజేషన్ చేయాలి. 200 ఎకరాల్లో కూడా ఇట్లా పైపుని 20 మీటర్ల అంటే 65 అడుగుల లోపుకి ఇట్లా గొంటం దించుతా అంటే ఎకరానికి ఎన్ని దింపుతారు సార్? ఎన్ని పాయింట్స్? 8 ఎకరాలు చిల్లర ఈ రేపు 31వ తారీఖు లోపు చేయాలి. 4 మెషిన్స్ చేస్తున్నాయి. ఇది అయిపోయిన తర్వాత మరొక టార్గెట్ పెట్టుకుని ఇట్లా పోర్ట్ నిర్మాణం పూర్తయ్యే లోపు 200 ఎకరాలు కంప్లీట్ చేయాలి. దానికన్నా ముందే కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. శరవేగంగా ఈ పనులన్నీ కూడా చేస్తాను. సాయిల్ స్టెబిలైజేషన్, బెర్తుల నిర్మాణం పూర్తయిపోయి, పోర్ట్ నిర్మాణం పూర్తయిపోయి షిప్ వచ్చే టైంకి ఇదంతా కూడా ఎకరానికి 3,300 ఇట్లాంటి పైల్స్ వేస్తారు. ఈ పైప్ లోపల అంటే 65 అడుగుల పైప్ ఒక్కొక్కటి పెడుతూ ఎకరానికి 3,300 ఇట్లాంటి గొట్టాలను లోపలికి పంపిస్తారు. కాంగ్రెస్ పార్టీ 138వ వ్యవస్థాపక దినోత్సవాన్ని విజయవాడ ఆంధ్రరత్న భవన్ నందు కాంగ్రెస్ శ్రేణులు నిన్న ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ మహిళా నేత శుంకర పద్మశ్రీ, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు ఈ సందర్భంగా పార్టీ జెండాను ఎగురవేసి వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఒకే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. 1885లో స్థాపించిన కాంగ్రెస్ పార్టీ దేశంలోనే సంచలనమైన మార్పులు తీసుకొచ్చిందన్నారు. విద్య, వైద్య, పారిశ్రామిక రంగాల్లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. 138 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని 139వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నందుకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సానుభూతి పరులు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ శుభాకాంక్షలు. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి అవసరం. కాంగ్రెస్ పార్టీ అంటేనే న్యాయాన్ని నిలబెడుతూ సమానత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల మధ్య కులమత విద్వేషాలు రెచ్చగొట్టి విభజించి పరిపాలన చేస్తూ ఉంది. వీటన్నిటినీ కూడా ధైర్యంగా ఎదుర్కొని
పోరాడి ప్రజల్ని ఐక్యంగా ఉంచే శక్తి ఒక్క కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని మీ ద్వారా తెలియజేస్తూ, మనం మొన్నటి వరకు ప్రధానమంత్రిగా చేసినటువంటి మన్మోహన్ సింగ్ గారి వరకు కూడా రకరకాలైనటువంటి అభివృద్ధి, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, వైమానిక రంగం, విద్యారంగం, వైద్య రంగం, అన్ని రంగాల్లో కూడా ప్రభుత్వాలను సాధించి వాళ్ళ అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి ఒక దిశను తీసుకొచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. అన్టచబిలిటీ క్రైమ్ అనే చట్టాన్ని శ్రీమతి ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చారు. అలాగే రాజీవ్ గాంధీ గారు వచ్చేటప్పటికి ఆయన ఇవాళ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చారు. ఆయన 6 చట్టాలు వచ్చినాయి, మనకి రకరకాలైనటువంటి తీసుకొచ్చారు. జాతీయ లోక్ అదాలత్ వాళ్ళు చదువుతున్న భారతదేశంలో ఎంతో ముందు చూపుతూ ఆనాడు రాజీవ్ గాంధీ గారు వేసిన బాట 18 సంవత్సరాలుగా ఓటు హక్కు, అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో హీరో మోటో కార్ప్ సంస్థ రూపొందించిన సరికొత్త కరిజ్మా XMR 210cc బైక్ను బందర్ రోడ్ పప్పుల మిల్ సెంటర్లోని సాయి స్వర్ణిక మోటార్స్ షోరూంలో నిన్న విడుదల చేశారు. ఆకర్షణీయమైన డిజైన్, స్టైలిష్ లుక్తో తయారు చేసిన ఈ బైక్లో గతం కంటే మెరుగైన ఫీచర్స్ను పొందుపరిచారు. వినియోగదారులు అభిరుచులకు అనుగుణంగా బైక్ను తయారు చేసినట్లు షోరూం మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. ద్విచక్ర వాహనాల రంగంలో పేరొందిన హీరో మోటార్ కార్ప్ సంస్థ సరికొత్త ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన హీరో కరిజ్మా XMR 210cc బైక్ను వినియోగదారుల కోసం అందుబాటులోకి తెచ్చింది. ఈ సరికొత్త బైక్ను విజయవాడ బందర్ రోడ్ పప్పులమిల్లు సెంటర్లోని హీరో మోటార్ కార్ప్ అధీకృత డీలర్ అయిన సాయి స్వర్ణిక మోటార్స్ హీరో షోరూంలో నిన్న రాత్రి విడుదల చేశారు. న్యూ నవ్య ఆంధ్ర 2-వీలర్ మెకానిక్స్ అండ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కె ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి నూతన బైక్ను మార్కెట్లోకి విడుదల చేశారు. 3 వినియోగదారులకు బైక్ తాళాలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ కరిజ్మా XMR 210cc బైక్ ఫీచర్స్ చాలా బాగున్నాయని తెలిపారు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా హీరో సంస్థ ద్విచక్ర వాహనాలను తయారు చేస్తోందని అన్నారు. ఆకర్షణీయమైన డిజైన్, రంగుల్లో మార్కెట్లోకి వచ్చిన ఈ బైకులు యువతను ఆకట్టుకుంటాయని అన్నారు. ఇచ్చాడు ఒక ఆయిల్ కూల్ ఒకటి, ఇంజిన్ ఆయిల్ కూల్ ఒకటి, అట్లెట్ ఫ్రంట్ అడ్జస్టబుల్ ఇచ్చారు. మళ్ళీ టర్న్ బై టర్న్ ల్యాక్ చేసి ఇచ్చాడు. ఈ ఫ్రేమ్ కూడా మంచి గట్టిగా ఉండేలాగా వెహికల్ మార్చాడు. ఫ్రేమ్ కూడా వెహికల్ బాగుంది. ఫ్యూచర్లో ఇటువంటి బండి ఇంకా జనాలకు అందించాలని వీళ్ళు ట్రై చేస్తున్నారు. ఇంకా బుక్ చేసుకోవాలి. బండి బుకింగ్ చేస్తే కానీ బండి ఇవ్వట్లేదు. కాబట్టి ఆవర్లో వచ్చి బుక్ చేసుకోండి. కలర్స్ కానీ 3 కలర్స్ ఇచ్చారు. సాయి స్వర్ణిక బళ్ళు ఉన్నాయి. సాయి స్వర్ణిక మోటార్స్ షోరూం మేనేజర్ ఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ హీరో కరిజ్మా XMR మార్కెట్లో ప్రీమియం సెగ్మెంట్లో యువతను ఆకర్షించే విధంగా 210ccతో 3 రంగుల్లో మార్కెట్లోకి తీసుకురావడం జరిగిందన్నారు. గతంలో కన్నా మెరుగైన ఫీచర్స్ ఈ బైకులో ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం బుకింగ్ ద్వారా బైక్ డెలివరీ చేస్తున్నామని, టెస్ట్ రైడ్ సదుపాయం షోరూం వద్ద ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. 3 ఎలిమెంట్స్ మీద ఈ వెహికల్లో మీరు లాంచ్ చేయడం జరిగింది. అది ఇల్యూమినేషన్ హెడ్ ల్యాంప్. ఇల్యూమినేషన్ హెడ్ ల్యాంప్ని ఈ వెహికల్లో 210cc వెహికల్లో రూపొందించడం జరిగింది. అలాగే విండ్షీల్డ్ని కూడా అడ్జస్టబుల్ చేసుకునే అవకాశం ఉంది. ఈవెన్ హైవేస్లో కానీ ఏదైనా డ్రైవింగ్ చేసుకునేటప్పుడు విండ్షీల్డ్ని కూడా అవైల్ చేసుకునేలా ఉంది. అలాగే 10x10 నావిగేషన్ కూడా ఇప్పుడు LED లైటింగ్ ద్వారా మనం LCDలో చూసుకోవచ్చు. ఈ 3 ఫీచర్ని ఫస్ట్ టైం సెగ్మెంట్లో ఈ 2-వీలర్లో ఇంట్రడ్యూస్ చేయండి. అలాగే కరిజ్మా XMRని యువత కుర్రోళ్ళందరికీ ప్రీమియం సెగ్మెంట్లో రారాజుగా ఎదిగినటువంటి కరిజ్మా XMR మళ్ళీ రీలాంచింగ్ చేయడం జరిగింది. 3 రంగుల్లో ఫుల్ రెడ్ కలర్ ఒకటి, ఎల్లో కలర్, బ్లాక్ కలర్లో వేరియన్స్ కలర్లో కాపాడుతున్నాయి. కస్టమర్కి అవైలబిలిటీ ఉంది. కావాల్సిన వాళ్ళు అందరూ ముందుగా బుక్ చేసుకుని ఈ వెహికల్ని జనవరిలో పొందడానికి అర్హులవుతారని కోరుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.